మాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. ఈసారి తనే నాకు విషెస్ చెప్పాలని నేను అనుకుంటున్నా. పెద్ద స్కెచ్ ఏంటో మా ఆయన చాలా రొమాంటిక్ అండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సినిమాకి తీసుకెళ్తారేమో, అప్పుడు చెప్తారేమో. రవి, సినిమాకి తీసుకొచ్చావు కదా, సినిమా అయిపోయింది, మరేం చెప్పా? రవి నిజంగా నీకు గుర్తులేదా? నీకు గుర్తులేదా ఏంటో ఈరోజు 5th ప్రభంజన్. ఇప్పుడు చెప్పు రవి, ఏమైనా చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలంటే అసలు నువ్వు చెప్పరా. రవి అయితే ఇంకా చెప్పేటట్లేరు. కొంచెం బాధ అనిపించింది, కొంచెం అంటే కొంచెం కదా, చాలా బాధ అనిపించింది. తీసుకెళ్లారు, గుర్తు లేదా ఏంటి అని అర్థం కావట్లా. నాకేమి గిఫ్ట్లు అవి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడు అలా రవి మర్చిపోలేదు. ఈసారి ఎందుకు అలా చేస్తున్నారు? ప్రభంజన్ కూడా చెప్పవారా అంటే చెప్పలేదు అన్నాడు. హ్యాపీ యానివర్సరీ. హలో అండి, ఎలా ఉన్నారు? సో రేపు April 5th 2024 మాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ నేనే ఫస్ట్ రవికి విషెస్ చెప్పడం అది జరుగుతుంది. సో ఈసారి రవి గారే చెప్తే బాగుండు అని అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి మీకు చూపిస్తా, 11:29. మా ఆయన ఏం చేస్తున్నారో చూడండి. యాజ్ యూజువల్ వర్క్ చేసుకుంటున్నారు. వర్కా ఊరికే అడిగా. సో మా ఆయన ఎడిటింగ్ చేసుకుంటున్నారనమాట. సో మా ఆయనకి ఈసారి తనే నాకు విషెస్ చెప్పాలని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా నేను చెప్పకుండా ఉండలేను, కాకపోతే తను చెప్పేంత వరకు చెప్పకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. లెట్స్ సీ, మోస్ట్లీ రవి గారు చెప్పేస్తారు. ఈవెన్ నేను ఒక రీల్ కూడా పెట్టా, చూసారో లేదో మరి, చూస్తే కనుక తెలుస్తుంది. సో 15 years అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్నో గొడవలు, ఎన్నో అంటే కొన్ని గొడవలు, కొన్ని స్వీట్ మెమరీస్ అలా. ఏంటి చూస్తున్నావు? వ్లాగ్ చేస్తున్నాను నార్మల్గా. ఏం చేస్తున్నావు? వింటున్నావు ఇక్కడ నుంచి? ఓకే, వర్క్ చేసుకో ఊరికే అలాగా. ఏ డే ఇన్ మై లైఫ్ వెన్ మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ అని వ్లాగ్ చేస్తున్నా. సో మా ఆయన తర్వాత ఏం చేస్తారో చూద్దాము, అంతవరకు కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఓకేనా? వర్క్ చేసుకో, వెళ్ళు. తేడా ఉంది. రవి గారు అయితే లోపలికి వెళ్ళిపోయారు. నాకు తెలిసిన మాటలు వినుండరు, కానీ ఎట్టి పరిస్థితుల్లో 15th anniversary ఎప్పుడు నేనే ఫస్ట్ చెప్తాను కాబట్టి ఈసారి మా ఆయనే చెప్పాలని ఫిక్స్ అయిపోయా. అంతవరకు చాలా కంట్రోల్ చేసుకుంటాను. సుష్మా ఏమో నేను హ్యాపీ యానివర్సరీ చెప్తానని వెయిట్ చేస్తున్నట్టుంది, కానీ నేను చెప్పను. ఎప్పుడు తనే చెప్తుంది ఫస్ట్. అలాగే ఈసారి నాకు అసలు గుర్తు లేనట్టుగా యాక్ట్ చేస్తాను బాగా విపరీతంగా. మ్యాక్సిమం అంటే తన పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి నువ్వు చెప్పవా, నీతో వేస్ట్, పెళ్ళి వేస్ట్, కాపురం వేస్ట్ అనిపించేలాగా ట్రై చేస్తాను. అంతవరకు మరి తెలుస్తుందో లేదో, నేను యాక్టింగ్ చేస్తాను తెలిసిపోద్దో లేదో, ఎందుకంటే చాలా రోజులు నేను సీరియల్లో యాక్ట్ చేసి కూడా యాక్టింగ్ మర్చిపోయి ఉంటాను. బట్ ట్రై చేస్తాను కాబట్టి మోస్ట్లీ ఇప్పుడే తొందరగా పడుకుని పోతాను అంటాను. రేపు మార్నింగ్ గ్యారంటీగా ఉంటుంది. హలో ఏదో హ్యాపీ యానివర్సరీ తక్కువ చెప్పేస్తుంది. మోస్ట్లీ చెప్పేస్తానేమో నాకు భయం, కానీ కంట్రోల్ చేసుకుంటాను. అండ్ మా ప్రభంజన్ పడుకుని పోయాడు అనమాట మామయ్య దగ్గర, బికాజ్ రేపు స్కూల్ ఉంది వాడికి. స్కూల్లో మళ్ళీ ఎగ్గొట్టడం ఎందుకు, హాఫ్ డే కదా, మధ్యాహ్నం వచ్చేస్తాడు ఆయన. ఫస్ట్ మా ఆయన నాకు యానివర్సరీ విషెస్ చెప్పాలి కదా. నేనైతే మా ఆయనకి సరే ఏం గిఫ్ట్ కొనలేదు. ఒకవేళ మా ఆయన విషెస్ చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ ఏదైనా సర్ప్రైజ్గా కొంటా. యాక్చువల్గా ఒకటి ఆర్డర్ చేశాను ఏదో యాప్లో, మన వాయిస్ నొక్కి హ్యాపీ యానివర్సరీ నాన్న
15 years కలిసి ఉన్నాము అని ఏమైనా చెప్పి మెసేజ్ అది నొక్కితే వాయిస్ వచ్చేటట్టు అని అనుకున్నా, కానీ అది ఇంతవరకు రాలేదు. మరి అదేమైనా ఫేక్ అకౌంట్, డబ్బులు అయితే కట్టేసాను నేను, చూడాలి. సో అప్పుడప్పుడు ఆన్లైన్లో ఇలా కొనాలన్నా భయం వేస్తూ ఉంటుంది, కానీ ఏం చేస్తాం. ఏం సౌండ్ వచ్చినా రవి గారు వస్తున్నారేమో అని భయం వేస్తుంది. సో ఇంకొంతసేపు చూద్దాం. 11:42 చూద్దాం ఎలా అవుతుంది. A few moments later. టైం వచ్చేసి 11:58. సో ఇంకొక 2 minutesలో మా పెళ్లి రోజు. కాకపోతే నేను ఈసారి ఏం కేక్ తెలియదు. మా ఆయన దగ్గర కరెక్ట్గా 12కి వెళ్తాను, అంటే నార్మల్గా వెళ్తాను నేను కూర్చేయకుండా. తను చెప్తే వినాలని ఉంది. ఏమిటో ఈ శాడిజం నేనని. టైము ఇంకో 2 minutesలో 12 అవుతుందా, 1 minuteలో 12 అయిపోతుంది. అంటే మా మ్యారేజ్ డే. నేను అసలు తెలియనట్టుగా ఉంటాను, ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు. చూద్దాం. ఇంకా 1 minute. మా ప్రపంచం పడుకున్నాడా లేచే ఉన్నాడా చూద్దాం. పడుకుని పోయాడు. 15 years ముసలైపోతున్నానంటారా? అంతేగా అంతేగా. సో సుష్మా ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా హ్యాపీ యానివర్సరీ చెప్పడం, లేదా నేను చెప్తాను ఎక్స్పెక్ట్ చేయడం చేస్తుంది. నేను అసలు తెలియనట్టుగా రాంగ్, అదే వేరే వేరే సమాధానాలు అవి చెప్తూ ఉంటాను. తన రియాక్షన్ చూద్దాం. నేను చెప్పకూడదు. హాయ్ క్రీమా. క్రీమ్ గడి చూడండి, వీడు మాత్రం పడుకోడు రాత్రులు. 12 అవుతుంది అయినా పడుకోలేదు మా క్రీము. ఏంటి ఊరికే వ్లాగ్ చేస్తున్నారు, పడుకోవాలి. అర్ధరాత్రి బ్లాగ్ ఏంటి సుష్మా? అదే మ్యాజిక్. అర్ధరాత్రి మా ఆయన ఏం చేస్తారో తెలుసా? బ్లాగ్ పేరు పెట్టాల టైటిల్. ఓకేనా? సరే ఓకే. ఎపిసోడ్ ఎడిట్ చేస్తున్నావా? 12 అయిపోయింది చూడు. అవును 12:01 కూడా అయిపోయింది. అవును, నాకైతే నిద్ర వచ్చేస్తుంది. దాని నుంచి నేను పడుకుందాం అనుకుంటున్నాను. నిద్ర వస్తుందా? పడుకోమని నువ్వు ఈ టైంలో అర్ధరాత్రి బ్లాగులు. ఊరికే చెప్పా కదా అర్ధరాత్రి వ్లాగ్. అర్ధరాత్రి బ్లాగ్ నువ్వు ఎన్ని గంటలకు పడుకుంటావు చూపిద్దామని. చెత్తగా చూడు, హ్యాండ్ దగ్గర పడి పేపర్లు తీయో ఇవన్నీ నా హార్డ్ డిస్క్ అన్నట్టు మా ఆయన చెత్తగా ఉంచుతాను. నేను చాలా నీట్గా ఉంచుతాను. అబ్బా సరే 12 అయిపోయింది రవి. 12 o'clock. 12:02 అయిపోయింది ఆల్రెడీ. ఇందాక చూపించిన 12:01. అవును 12:02. ఇంకేంటి ఇంకేమైనా ఉన్నాయా? బాగా చేస్తుంది నువ్వు. ఓకే ఇంకేంటి ఊరికే నార్మల్ గా ఏమైనా మాట్లాడతావు. 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. బాగుందిగా. ఇప్పుడు వెళ్దాం కాఫీ తాగడానికి. ఏంటో మా ఆయన చాలా రొమాంటిక్ అండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్దాం అలా బయటికి. కాఫీ నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి సుష్మా? ఊరికే 12 అయింది కదా అని. వస్తుంటే మళ్ళీ నువ్వు డ్రైవింగ్ చేస్తావా? చేస్తాను. వెళ్దాం అలాగా. వద్దా? ప్రపంచం పడుకున్నాడు. వాడు స్కూల్ ఉంది కదా రేపు. అవును పడుకుని పడాడు. చెప్పు బయటకు వెళ్దామా? 12 అయింది కదా. సర్లేండి, మా ఆయనకి నిద్ర వస్తుందంట, పడుకోలే. వెళ్దామంటే వెళ్దాం కానీ ఏం వెళ్ళి ఏంటి ఏం తినాలని ఉంది నీకేమైనా? ఆలోచించుకుంటాను. ఏం లేదు, నీకేమైనా ఉందా నాకు ఇప్పించాలని? నీకు ఇప్పించే ఏం లేదు. లేదా? సరే సరే, నేను అలాగా హాల్లో కొంచెం ఫోన్ చూసుకుంటాను. నువ్వు కాదు ఒకదాన్ని వెళ్ళిపోతావా ఇంటి బయటికి? లేదు వస్తావా? చెప్తాను నువ్వు డ్రైవ్ సరే చేస్తా. పడుకోలే. మా ఆయనకి నిద్ర వస్తుందంటండి. చూడండి, నేను ఎన్నిసార్లు 12 అయింది అంటే కూడా హ్యాపీ యానివర్సరీ అని ఒక్క ముక్క చెప్పలేదు. 15 ఏళ్ళు అవుతుంది. కోపం వస్తుంది నాకు. కంట్రోల్. ట్రై అయితే బాగానే చేసింది, కాకపోతే మా ఆవిడ కొంచెం అంటే నేను లాజికల్గా అటు ఇటు మాట్లాడతాను కదా, అంత మాట్లాడలేదు. అందుకే తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి నన్ను పడుకో ఉంటుంది. పాపం ఏదో చెప్పన్నారు కానీ నన్ను పడుకో నేను చెప్పలేదు. బయటికి వెళ్దాం అంటది కానీ ఆలోచన చెప్పదు. అట్లీస్ట్ బయటకు వెళ్దామంటే కూడా బయటకు ఎందుకు అని అంటారేంటి? నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నాకు చెప్పాలని ఉంది. నాకు తెలిసి రేపు మా పిల్లలు మళ్ళీ స్కూల్ రీస్టార్ట్ అయితే అయింది కదా, ఇంకా బుక్స్ అయితే వెళ్ళదు అనుకుంటా. బట్ వాడైతే వెళ్తాడు.
మార్నింగ్ అంతా నన్ను తినేస్తుంది. చూద్దాం, మార్నింగ్ తప్పించుకోవడమే చాలా ఇంపార్టెంట్. నేనైతే కొన్ని అనుకున్నాను, తను ఏదైనా అంటే దానికి కౌంటర్ ఎలా చెప్పాలనేది. పోన్లేండి, హ్యాపీ యానివర్సరీ రవి. నీకు డైరెక్ట్గా చెప్పలేదు, వీడియోలో చెప్తున్నా, ఎడిట్ చేసేటప్పుడు చూద్దు. కానీ ఇంకా నాకు తెలిసి మా ఆయన పడుకుని పోతారేమో. మొత్తానికి అయితే పడుకుంటే నిజంగానే నాకు నిద్ర వస్తుంది, ఎందుకంటే వర్క్ చేస్తున్నాను కాబట్టి. బట్ తను ఏమనుకుంటుందో తెలియదు. లేదా కొంతసేపు ఆగి చెప్తారేమో. 12కి చెప్పేయాలి, ఒకవేళ నేను చెప్పకపోయినా మరి చెప్పలేదు. మ్యాక్సిమం చెప్పను, తన నోటి నుంచి వచ్చేలా ప్రయత్నిస్తా. సో చూద్దాం, ఒకవేళ చెప్పకపోతే రేపు మార్నింగ్ చెప్తాడేమో రవి. ఎవరు విన్ అవుతారు, ఎవరి మాట నెగ్గుతుంది అది మీరు చూడండి. ఈలోపు గెస్ట్ చేస్తే కామెంట్లో పెట్టండి. నాకు ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్గా మా ఆయన మర్చిపోయారేమో మా యానివర్సరీ అని. సో ఒక పోస్ట్ పెడతా వాట్సాప్లోని, ఇన్స్టాలో స్టోరీ పెడితే అది చూసేనే ఈరోజు మా యానివర్సరీ అని మా ఆయనకు గుర్తొస్తుంది కదా అని అనుకుంటున్నా. సో పోస్ట్ అయితే పెడుతున్నా. నిద్ర వస్తుందన్నా. వాటర్ సరే. నాకు ఇంకోటి ఏంటంటే, నాకు చెప్పండి, నువ్వు ఒకదాని తిరగడానికి వెళ్ళిపోయామో అని డౌట్ వచ్చి కారు తాళాలి దాచేద్దాం అనుకుంటున్నావా? నాకు నిజంగా నిద్ర వస్తుంది. రావా అయితే బయటికి? వద్దా? సరే పడుకో. 12 అయిపోయింది, 12:07. సరే వాట్సాప్ స్టేటస్ గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు లోపలికి వస్తారా బయటకు వస్తారా? కంచికెళ్ళు. అమ్మో 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 బూస్ట్ అమ్మా. లోపలికి వస్తా బయటకు వస్తా. చూడు కింద సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎందుకు నన్ను అంటావు? అవును, నువ్వు సుష్మా దగ్గర ఉండకుండా ఇబ్బంది పడుతున్నావు. 12 గంటలకు ఎందుకలా ఇబ్బంది పడుతుంది అదని ఫీల్ అవుతుంది. ఇది కరిచేస్తుంది దాని పాపం నిన్ను కాపాడడానికి. ఓకే ఓకే బాయ్, గుడ్ నైట్. చెప్పలా మా బూస్టర్ క్రీమ్ అయితే కొడేసుకుంటున్నారు. నేను అట్లీస్ట్ వాట్సాప్ స్టేటస్ పెడతా, ఆయన చూసైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. చూడరు యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్లు అవి చూడరు రవి గారు. ఏమో నా అదృష్టం బాగుండి చూస్తే ఆయనే ఫస్ట్ చెప్తారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మా యానివర్సరీ అని చెప్పి పెట్టారు. మా ఆయన మాత్రం విష్ చేయలేదు. కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చూద్దాం, 15 ఏళ్ళు కాపురం చేసాం కదా. సో చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న తప్పుల్ని మనం మరణించాలి. కాబట్టి రవి గారు చెప్పేంత వరకు వెయిట్ చేస్తా. ఒకసారి చూసేస్తాను, పడుకున్నారేమో. పదండి పదండి, క్రీమ్ బూస్ట్ దా. పడుకుంటారు చూసారా, లైట్ కూడా ఆఫ్ చేయలేదు. యాక్చువల్లీ చెప్తారేమో అని అనుకున్నాను, కానీ నేను అప్పటికి 12 అయింది అని అంటే ఏమి అనరే, నిద్ర వస్తుంది అన్నారు. సరే మరి పడుకో అన్నాను, ఏమన్నారో తెలియక పడుకుని పోయారు. నేను ఏదో మాట వరుస కంటే చూద్దాం, ఉదయం ఏమైనా చెప్తారేమో హ్యాపీ యానివర్సరీ అని. ఆ ఒక్క మాట కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంతసేపు. గుడ్ నైట్ అంతవరకు మీకు కూడా. చూసారా, కనీసం లైట్ ఆపకుండా పడుకున్నాడు, వీడు యాక్ట్ చేస్తున్నాడేమో అని కూడా గుర్తించలేదు. అది వచ్చి చూసి వెళ్ళిపోయింది, లైట్ ఆపించింది. కాబట్టి ఇలాగే పడుకోవడం కంటిన్యూ చేస్తాను అనుకోండి, సగం తప్పించుకుంటారు. ఏంటి అర్ధరాత్రి తీసుకెళ్ళి రాత్రి 3 గంటల వరకు అది తినిపించి అంటుంది. ఏమి తినిపించకుండా సరైన పడుకున్నావా అయిపోద్ది. కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటుంది. కాబట్టి గుడ్ నైట్. ప్రభంజన్ రెడీయా? ప్రభంజన్ స్కూల్కి రెడీ అవుతున్నాడు అనమాట. వాడు కూడా ఇంతవరకు నాకు హ్యాపీ యానివర్సరీ చెప్పలా.
మేబీ వాడికి కూడా గుర్తులేదు. సో ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిపోయాక వచ్చాక చూడాలి. రవి గారిని కూడా లేపుతా, అప్పుడైనా చెప్తారేమో కాఫీ ఇచ్చి. మా ప్రపంచానికి బాక్స్ అయితే రెడీ చేసేసాను. వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను. మా పోస్టర్ గారు గొడవ, వాడు తలుపు వేసుకున్నాడు, స్నానంకి వెళ్ళాడు కదా ఏమని. ప్రపంచం రెడీయా? త్వరగా నాన్న, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్. రెడీ అవుతున్నాడు సార్. ఏంటంటే మీరు వాడు కోసం అరుపులు ఆడు. గుడ్ మార్నింగ్ ప్రపంచన్. కలిపి సంధ్యాసం థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్నే చెప్పలేదు తెలుసా నాకు యానివర్సరీ. పాలు తాగేసి బ్రెడ్ పెట్టాను, పీనట్ బటర్ బ్రెడ్ కట్ చేసి పెట్టాను. వదిలేయకూడదు బాక్స్. ఓకే, వాటర్ బాటిల్, స్కూల్ బ్యాగ్ ఏది? టైం అయిపోతుంది. తినే 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 టైం అయిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టాను, మొత్తం తినాలి. బాయ్. వెళ్ళు, బస్ వచ్చింది. బాయ్. సో మా ప్రపంచం అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి. మా ఆయన ఇంట్లో లేపాలి. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లేపుతా. వాట్సాప్ చూశాను, చూడండి ఎంతమంది మెసేజ్ చేశారో హ్యాపీ యానివర్సరీ అని. కానీ మా ఆయన ఎంతవరకు నాకు హ్యాపీ యానివర్సరీ చెప్పలే. పడుకున్నారు ఫుల్గా. క్రీముదా ఆమం పెడతా. వస్తుందా? ఈట్ క్రీముదా, ఈట్ ఆమం. రవి, 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 గుడ్ మార్నింగ్. రవి, కాఫీ. లే 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 రవి, కాఫీ తాగి పడుకో. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏమైనా పనులు ఉన్నాయా? లేక మరి ఈరోజు డేట్ ఏంటో తెలుసా? కాఫీ పట్టుకో, లైట్ వేస్తాను. గుడ్ మార్నింగ్. లేకు. ఈరోజు డేట్ ఏంటి చెప్పు తెలుసా? 5th. అవును. ఈరోజు సినిమా రిలీజ్ కూడా వెళ్దామా సినిమాకి? చూద్దాం, నాకు కొంచెం వర్క్ అయిన తర్వాత. ఇంకేమున్నాయి ఈరోజు? చెప్తాను. కాఫీ పెట్టినా తాగు 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 తాగు. నేనైతే రెడీ అయిపోతాను. సరే, ఈరోజు 5th అని అంటే డేట్ గుర్తు చేస్తే సినిమా రిలీజ్ ఉంది అని అంటున్నారు, కానీ విషెస్ మాత్రం చెప్పట్లేదు. ఎలా చెప్పించుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే. సరే, నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. మళ్ళీ ప్రపంచం వచ్చేసరికి మేము రెడీ అయిపోవాలి. వాడైనా చెప్పాడు, అట్లీస్ట్ నాకు రవి గారు మాత్రం చెప్పలా. కాఫీ తాగడం అయితే అయిపోయింది. యాక్చువల్గా అయితే నేను ఈరోజు సినిమా టికెట్లు కూడా బుక్ చేశాను. వర్క్ ఎక్కువ స్ట్రెస్ వల్ల సినిమాకి వెళ్దాం ఉందని చెప్తాను. 3కి అయితే టికెట్లు తీసాను, అప్పుడు తీస్తానని చెప్పి ప్యాక్ చేసేస్తాను అనమాట. తను ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవినింగ్ ఏదైనా సర్ప్రైజ్ అనేవి ప్లాన్ చేయలేదు, బట్ ఏదైనా ఇస్తే బెటర్ అని ఒకటి కొని కూడా ఉంచాను. అది లాస్ట్ మూమెంట్లో అనమాట. చూడాలి తను ఎప్పుడు, తను అంటే యానివర్సరీ రోజు ఏడిపిస్తారా అని మీరు అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు అది కూడా శాడిజం, అలాంటి శాడిస్టిక్ ఆనందాలు బాగుంటాయి అనిపించింది. చూద్దాం, ఈసారి 15 ఏళ్ళు అయింది కదా, 15 ఏళ్ళు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి ఇప్పుడైతే రెడీ అయిపోతాను. ఎందుకంటే ప్రపంచం స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు వచ్చేసరికి నేను 4:30 ఆ టైంకి టికెట్లు తీసాను. ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ డాగ్స్కి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాడు వచ్చిన తర్వాత వాడిని కూడా తీసుకెళ్ళాలి. కాబట్టి నేను ఇప్పుడే ఫస్ట్ రెడీ అయిపోతే చిన్న చిన్న పనులు ఉంటాయి చేసేసుకుని బయలుదేరుతాం. రవి గారు స్నానంకి వెళ్ళారు. సో బ్లాంకెట్, కొత్త బ్లాంకెట్ వేస్తున్నారు అనమాట. అడుగుతారు కదా ఏంటి కొత్త బ్లాంకెట్ అని, అప్పుడు చెప్తా.
ఈరోజు 5th కదా అందుకు అని అప్పుడైనా నాకు విషెస్ చెప్తారేమో చూద్దాం. కొద్దొక్కటియా? ఎస్, ఎందుకు కొద్దొక్కటి? 5th కదా అందుకు. నేను ఎవ్రీ మంత్ 5th వేస్తావు కాదు, మీకు గుర్తులేదా ఏంటో ఈరోజు? ఏంటి గుర్తులేప్పుడు? ఈరోజు 5th. కరెక్ట్ సుష్మా, మర్చిపోయాను చూడు. అసలు ఓనరు నాకు 5th కల్లా రెంట్ కరెక్ట్ టైంకి వేసేయమని చెప్పారు. నేను మర్చిపోయాను. ల్యాప్టాప్ బయట నువ్వు స్నానం చేసి ఈలోపు నేను బయట అది రెంట్ది కడతా. ఓకేనా? సరే, రెడీ. అంతేనా? అంతే, ఇంకేముంది. సరే. హలో ప్రభంజన్. హలో. అయిపోయింది స్కూల్? అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. కానీ రైట్, అమ్మకి నేను హ్యాపీ యానివర్సరీ అని చెప్పకుండా మేనేజ్ చేస్తాను, నాకు తెలియనట్టుగా. నువ్వు కూడా అలాగే నాకు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కానీ హ్యాపీ యానివర్సరీ అని చెప్తే దొరికేస్తాను. ఓకేనా? ఇంకోటి, నేను అంటే అమ్మ రెడీ అవుతుంది, నేను సినిమా టికెట్ బుక్ చేశాను. నువ్వు వస్తావు కదా? వస్తా. నువ్వేమంటావు అంటే తర్వాత నేను బోర్ కొడుతుంది అంటాను. అప్పుడు నువ్వేమన్నా నన్ను డాడీ సినిమాకి వెళ్దాం, రేపు స్కూల్ లేదన్నా. రేపు స్కూల్ లేదు కదా కాబట్టి అలా అన్నారు. ఓకేనా? అప్పుడు సరేరా, ఓకే నువ్వు కూడా వస్తావు కదా, నాకు బోర్ కొడుతుంది, టికెట్లు తీస్తానని చెప్తాను. నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, కావాలని అమ్మ డాడీకి తెలీదా అమ్మ ఇదా అదే అని అనుకో. నేను ఎంతన్నా సరే చెప్పను. ఓకే? రెడీ రెడీ. లంచ్ ఇక్కడే, మరి లంచ్ చేసేసి మనం వెళ్దాం. 4:30కి మనం 3:30, 4 ఆ టైంకి బయలుదేరాలి. ఓకేనా? ఈవినింగ్ డిన్నర్కి బయటకు వెళ్దాం. రెడీ రెడీ. मजा खेल का बहुत मजा आएगा. ఎవరు వచ్చారు? రవించండి. ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. చెప్పాను. ఏ అడిగా మామూలుగా. నా డ్రెస్ బాగుందా? బాగుందా అంటున్నా. అదే బాగుందా, ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తావా, ఏమైనా చెప్పాలా? వావ్, సూపర్ సుష్మా, యూర్ లుకింగ్ బ్యూటిఫుల్, అమేజింగ్ అనాలి. అలానే కాదు. కొత్త డ్రెస్ కదా, ఎలా ఉంది? కొత్త డ్రెస్సా? చూసినట్టుంది. లేదు, కొత్తది. 5th కదా అని కొనుక్కున్నా. 5th అయితే కొత్త డ్రెస్. రవి, నిజంగా నీకు గుర్తులేదా ఈరోజు ఏంటి అని? సారీ సుష్మా, థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తు చేశారు. ఏంటి చెప్పు. నేను ఫైనాన్షియల్ ఎండ్ అయిపోయింది, టీడీఎస్లో కట్టాలి. 7th కట్టకపోతే టీడీఎస్ కానీ ఇది కానీ ఇబ్బంది అయిపోతుంది. నువ్వు పంచి వాడికి ఆకలి వేస్తుంటుంది, ఎందుకంటే నాకు పనుల మీద స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, బోర్ కొట్టేస్తుంది. తర్వాత నేను బయటికి వెళ్ళాలనుకున్నాను, అందుకని. ఓకేనా? చూద్దాం వాడు ఏమంటాడు. దానం పెడతాం. అప్పుడే దా. ఇంకా వెళ్ళలేదు కదా. చికెన్ బిర్యానీ. 12 ఎక్కడరా? 2 అవుతుంది. టైం చూడరా, 1:46. నీ స్కూల్ 12కి అయిపోతుందా చెప్పు? 12:30కి స్కూల్ అవుద్ది. మరి స్కూల్ 12:30కి 12 కదా అంటాడు ఏంటి? 11 ఇంకా. ఇవన్నీ డ్రైవ్ లో టైం చెప్తావు. డాడీ దాంట్లో డేట్లు కూడా తెలియరా డాడీకి? డాడీకి ఏమైనా చెప్పావా నువ్వు? వర్క్ చేసి చాలా చిరాకు కొద్ది బయటకు వెళ్దాం, నేను బయటకు వెళ్దాం కూడా డిసైడ్ అయ్యాను. ప్రభంజన్, నాకు యాక్చువల్లీ నేను ఒక్కడిని వెళ్దాం అనుకున్నాను. వస్తావు నువ్వు? నేను వస్తావా? నీకు పనులు ఉంటాయి కదా, దాని కుక్కని చూసుకోవాలి కదా. జాతి రత్నాలు రా మీరు. ప్రభంజన్, ప్రభంజన్, ప్రభంజన్ ఒకసారి. ప్రభంజన్ ఇటు చూడు. మార్నింగ్ నాకు చెప్పావు కదా, నాన్నకు చెప్పావా? గుర్తు చేసావా? పడుకున్నాను, అందుకు చెప్పలేదు. స్కూల్ నుంచి వచ్చి స్కూల్కి వెళ్తున్నాను మమ్మీ బాయ్ అని చెప్తే నీకు అది చెప్పుంటాడు. చెప్పలేదా? చెప్పు. చెప్పాలి. ఏమిట్రా? సరే 1:46. సరే దా, అన్నం పెడతాను దా. అయితే కాదు, టికెట్లు బుక్ చేయండి మరి. ప్రభంజన్ కోసం బిర్యానీ తెప్పించా.
నాకు తెలిసి రవి గారికి గుర్తుంది, అందుకే సినిమా అని అంటున్నారు. నన్ను ఏడిపించడానికి ఏమైనా చేస్తున్నారేమో అని నా డౌట్. చూడాలి, సినిమాకి తీసుకెళ్తారేమో, అప్పుడు చెప్తారేమో. ఆ జ్యూస్ అయినా తాగు, అన్నం తినకపోతే. చెప్తే నేను టికెట్లు చూస్తాను. మరి నువ్వు వస్తున్నావా, ఎవరెవరు వస్తున్నారు చెప్పు. అందరూ వస్తున్నావు. నేను వస్తాను. కుక్కలు ఫుడ్ పెట్టేసాను, ఉంటాయిలే. వచ్చి మళ్ళీ ఫుడ్ పెడతా. క్రీమ్ ఒకటి నీకు చేతిలో పెడతా. నాకు ఏమనిపిస్తుంది అంటే ఎండాకాలం రాత్రి నాకు పనులు ఉంటాయి. ఓకే, కాబట్టి మధ్యాహ్నం వెళ్దాం. ఎలాగ రెస్ట్ పడుకుంటాం. మూతికి జ్యూస్ అంటుకున్నా. జ్యూస్ తాగు, వేస్ట్ అయిపోతుంది. తాగుతున్నాను, ఇచ్చావు కదా. మళ్ళీ తాగు ఇచ్చి 100 సార్లు చెప్తున్నావు తాగమని. అంటే ఇచ్చింది ఎంతరా? ఒక జ్యూస్ ఆర్డర్ ఇచ్చింది, అందులో ఇంత ఇచ్చింది. తాతకు కొంచెం, నాకు కొంచెం, నీకు కొంచెం ఇచ్చాడు. అదే వేస్ట్. నీకు కొంచెం వేసా. నాకు ఉన్నది ఇంత ఇచ్చి దీంట్లో మళ్ళీ తాగని తాగుతానులే. తలుపేసుకో, ఏసీ పోద్ది. నాకు తెలుసు. చెప్పు నాన్నకి, చెప్పు నాన్న ఈరోజు మేము యానివర్సరీ కదా, మీ అమ్మకి విషెస్, మీ అమ్మకి కాదు, అమ్మకి విషెస్ చెప్పా అని అడుగు. ఫోన్లో చూసుకుంటావేంటి, నేను అడిగిందని చెప్పు. ప్రపంచం ఇంతవరకు నాకు హ్యాపీ యానివర్సరీ చెప్పలేదు నాన్న. చెప్తారులే. మీకు నాన్నకి చెప్పావు కదా, చెప్పలే. ఏదో ఏదో గూడు పుట్టని అండి. ఎంత బిర్యానీ మేము ఇద్దరం తింటున్నామని దిష్టి పెట్టకండి. ఆడికి తినిపించి నేను తింటాను. తినలేను. నువ్వు తినలేదే, ఊరికే. ఆడికి చేత్తో తినడం రాదు. చికెన్ వెజిటేరియన్ ఒకటే వచ్చు, సో అందుకని నేను తినిపిస్తున్నా. స్పూన్తో వచ్చు. సరే తినేద్దాం దా. చక్క బాగుందా? హలో బోస్టు, ఏం చేస్తున్నావు? తీసావా? నేను ఉన్నానా? రెడీగా వస్తాను. ఓకే, రెడీ అవుతాను. 1200 అయింది. వాట్సాప్ గ్రూపుల్లో చూస్తున్నావా, ఫ్యామిలీ గ్రూప్స్ అవి? నువ్వు అసలు వాట్సాప్ చూడవు కదా, ఇన్స్టాగ్రామ్ చూసావు పోనీ? నాకు ఈరోజు యూట్యూబే చూడలేదు మంది. నేనేంటి ఎపిసోడ్లు ఏవో పాత ఉండి పెట్టద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మీ. అసలు రెస్ట్ కావాలని నేను చూసుకుంటా, ఫొటోస్ పెడతావు. సో దాన్ని నేను చూడట్లేదు. సరే రెస్ట్ తీసుకో. సరే కానీ రెస్ట్ కాదు, 4:30కి సినిమా. రెడీ అయిపోవా? రెడీ అవ్వమని చెప్పు. 4:30 అంటే మనం 3, ఇప్పుడు 2:40 అయింది. నేను కాసేపు కళ్ళలో మూసుకుంటాను. మామూలుగా వచ్చేస్తుంది సినిమాకి. సరే ఓకే, వాడు చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. ప్రపంచం సినిమా టికెట్లు తీస్తారంట, రెడీ అయిపో. ఓకే మామయ్య, సినిమాకి వెళ్తున్నాం. ఏంటి సినిమాకి? ఏంటి అకేషన్? ఏంటి అకేషన్? మీకు తెలీదా? మీకు కూడా తెలీదా? ఏంటది? మా యానివర్సరీ. మా మామయ్య గారు కూడా యాక్ట్ చేసేస్తున్నారు. అసలుడే గాని మహానుభావుడు. కింద చెప్పలేదు. అవును రవి, మీ దగ్గరికి రావాలి కదా. రూమ్ లో వర్క్ చేసుకుని కూర్చుంటే ఎక్కడ చెప్తారు? మీ అబ్బాయి నాకు కూడా చెప్పలేదు. చెప్తాను. వద్దు, సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. సినిమాలో ఏమైనా నాకు ఏమంటారు, ఇలాగా హ్యాపీ బర్త్డే అని ఇలా ఫోటో వేస్తారు, అలా ఏమైనా చేస్తా, సర్ప్రైజ్ ఇస్తాడేమో, చూద్దాం. మీరు చెప్పకండి రవికి, ఓకేనా? నేను మీతో అన్నాను అన్న విషయం కూడా చెప్పకండి రవి. ఓకేనా? సినిమాకి వెళ్ళి వస్తాం, రెడీ అయిపోతున్నాం. అసలు నేను ఒక్కడిని వెళ్దాం అనుకుంటే మీరు తోకలాగా. మరి కాకపోతే ఇద్దరును వస్తా మామూలుగా అన్నాను అంతే. ఏదో పిలవకపోతే బాగోదు కదా అని. మా దగ్గర కూడా. అవును. సరే రైసా నుంచి నువ్వు నేను వెళ్ళిపోదు అక్కడికన్నా, నాన్న వదిలేసి. అందుకని రావా నాతో? చూసావా, కొన్నంట, అందుకని నాతో రాడంట. అసలు సినిమాకి వెళ్ళడమే గగనం, అలాంటిది ఏదో వెళ్దాం ఈరోజు అనుకుంటే. దెయ్యం ఉందండి. సరే అనుకుంటే వీళ్ళెదురు వచ్చారు. సినిమా చెత్తలా ఉందంట. చెత్తలా ఉందంట. నువ్వు ఎవరు చెప్పారంట? నువ్వు చూసావా? ఆ రివ్యూలు ఏవో చూసుంటాడులే.
సరే పద ఎలాగైనా టికెట్లు తీస్తాం 1200 తప్పదు ఏదో ఒకటి. మా ఒపీనియన్ ఏంటో కూడా చెప్తాం, అది మీకు ఎలాగో తెలుసు. కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసి థియేటర్ ఓపెన్ చేద్దాం. ఓ నాయన ట్రాఫిక్ టైం చూడు ఎంత అయిపోయిందో. సినిమా పావు గంట అయిపోయి ఉంటుంది. నేను ఒక్కడిని వెళ్తానంటే మామూలుగా నైట్ షార్ట్స్ వేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. మీరు వస్తాను సరికి టింగరంగా అనుకుంటే రెడీ అవుతానని చెప్పి గంటలు చేశారు. అయిపోయింది ట్రాఫిక్ కి మేమేం చేస్తాం, టైం పోనీ ముందు బయలుదేరితే అయిపోయేది. పక్కనే కదా అని చెప్పి కొంచెం మెల్లగా రెడీ అయ్యాను. మెల్లగా రెడీ అయ్యే సినిమా నాకేం స్టార్టింగ్ చూడకపోతే నచ్చదు. ఎలాగో బాగాలేదన్నారు కదా, ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటారు. ఎవడు ఇష్టం వచ్చినాడు వస్తాడు, అందరూ చదువుకున్నాళ్ళే. మళ్ళీ కార్ అదిగా అంబులెన్స్, ఎవరికి ఏమైందో పాపం. చూడు ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయింది చెప్పు. ఏమీ లేదు, అది అక్కడ ఆగి ఉంది. అంతేనా? ఏమి లేదు, ఆగి ఉంది. అది అంబులెన్స్ డ్రైవర్ కూడా లేడు. లేదు వచ్చాం కరెక్ట్ 2 minutes. 2 minutes టైం ఎంత అయింది చెప్పు. 4:40 అయిపోయింది. యాడ్ చేస్తారు 15 నిమిషాలు. 4:40 వరకు నెక్స్ట్ ఎప్పుడు వచ్చాడు రాత్రి? బాగుందా ఇల్లు పాప్కార్న్ కి? అయిపోయింది సినిమా. రవి సినిమాకి తీసుకొచ్చావు కదా, సినిమా అయిపోయింది, మరేం చెప్పా? రివ్యూ ఇప్పుడు మనం ఏం చెప్తాం, రివ్యూ అవసరం లేదు. ఒపీనియన్ ఏముందో కింద చెప్తాను. గోల్ కాదు, ఇంతవరకు చెప్పట్లేదు. వస్తున్నా. మళ్ళీ చూసారా రివ్యూ అంటారు ఏంటండి, హ్యాపీ యానివర్సరీ అని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఏంటో నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పు రవి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలంటే అసలు నువ్వు చెప్పరా. బాగుంది సినిమా, నాకు నిద్ర వచ్చింది బాబు. సినిమా గురించి కాదు, మరి అదే ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు నేను అందరికీ చెప్పగలను, అందులో వంకలన్నీ చెప్పగలను. ఏమంటారు తెలుసా, నువ్వేం పెద్ద సినిమా తీసావా అంటారు. అందుకే నేను చెప్పు అంటుంటే ఈడు ఒపీనియన్ అవసరమా మాకు అంటారు. నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నీకా? నాకు పెద్ద నచ్చలేదు సినిమా అంత పెద్దగా. అంటే నాకేదో నిద్ర వచ్చింది లాగ్ గా. అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ ఇంకా బాగా తీస్తే అన్ని బిల్డప్ కొంచెం ఓవర్ బిల్డప్ అయింది అనిపించింది. కొన్ని చోట్ల రవి గారిలా అనిపించారు నాకు. నేను యాక్చువల్ గా ఫ్యామిలీ స్టార్ అంటే ఇప్పుడు నేను ఎలాగైతే నేను ఫ్యామిలీ కోసం అన్ని వదులుకుని ఎలాగైతే ఫ్యామిలీ కోసం పని చేస్తూ ఉంటున్నానో అలా ఏమో చూపిస్తారేమో అనుకున్నాను. నేను నాకు కొన్ని సార్లు రవి గారిలా అనిపిస్తుంది. అంటే ఓ జెర్సీ సినిమా ఈ రేంజ్ లో ఊహించుకున్నాను అనమాట యాక్చువల్ గా. ఫోన్ పే ఉందా? సినిమాకి వెళ్తే ఎందుకు ఇవ్వాలి? ఏం కావాలి? చూసుకో, చూడు బాగా చూడవా, వెయిట్ చేస్తాను. అందరూ హ్యాపీ కొట్టేస్తారు. వెళ్ళండి అన్నా. నువ్వెందుకు అలాగా అంటే నేను అందులో ఆడికి కూడా కొంచెం ఫ్యామిలీ స్టార్ అయినా కొంచెం కోపం అది వస్తుంటది కదా, నాకు కూడా అది రావాలని. అవ్వదు అలాగా కానీ ఎందుకు అబద్ధం చెప్తా సినిమాకి వెళ్ళాలని. సో అది అలా అనుకుని వచ్చాను కానీ ఇక్కడ ఇంకేదో అయ్యింది. ఏదేదో హీరోయిన్ కొన్ని చోట్ల లిప్సింగ్ కూడా అవ్వలేదు కదా. ఇంకా మాట్లాడిన 100 మాట్లాడచ్చు. సో అది మొత్తానికి అయితే సుష్మా చెప్పు అంటే నా ఒపీనియన్ చెప్పాల్సి వచ్చింది, చెప్పానంటే అంతే. చెప్పాలనుకుంటున్నావా? ఏముంది సుష్మా, నాకు ఈ మధ్య నిద్ర వచ్చేస్తుంది బాగా. నిద్రకి వెళ్ళి పడుకుని పోవాలి ఇంటికి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ప్రపంచం నాన్నకి? వాడేం చెప్తాడు, డాడీ ఇంటికి వెళ్ళగానే కిందకి వెళ్ళి ఆడుకుంటాను అంటాడు. నేను అంటాను రే అది కాదురా, టైం ఆల్రెడీ ఇప్పుడు 8 అవ్వస్తుంది. మళ్ళీ పప్పీస్కి బూస్టర్ క్రీమ్ పెట్టాలి. మళ్ళీ ఆట ఇక్కడికి సినిమా చూసావు కదరా. సరేనండి చూద్దాం ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో. ఏమవుతుంది, కుక్కలకి అన్నం పెడతావు. ఆయన కామెడీలు చేస్తున్నారండి. ఇంటికి తెలీదు, స్ట్రైట్ కింద నుంచే. మా ఇంటి దగ్గర దోమలు చూడండి, దోమలు ఎలా ఉన్నాయో.
కనిపిస్తాయి వీడియోలో. ఆహా ఉన్నాయి, బ్లాక్ కలర్ కాబట్టి ఎక్కువ. బెల్లం చుట్టూ ఈగల్లాగా చుట్టూ దోమలు. చుట్టూ దోమలు అవును, నువ్వు స్నానం చేయలేదు కాబట్టి దేనికి వచ్చాయి కాదు. మురికి జుట్టు అనేది మురికి జుట్టు అనేది కరెంట్ ఆగి ఉంటుంది, కరెంట్ ఆగి ఉంటుంది. మురికి జుట్టు ఇక వీటి ఇలా నన్ను తెట్టేసరికి లిఫ్ట్ కోపం వచ్చింది. మురికి చుట్టూ లేదా, మురికి చుట్టూ. నొక్కండి లేదే, ఆగిపోయినా పడింది రవి లిఫ్ట్ అయితే పైనుంచి కిందకి పడింది. పడింది. చూడండి ముగ్గురు బాగా తినేసి లిఫ్ట్ కింద ఇలా ఉండుండ్రా. ఏంటి కరెంట్ మా దగ్గర పవర్ పోయిన తర్వాత అలా అవుద్ది అనమాట. పదండి పదండి పదండి. సో ఇప్పుడైతే సినిమా అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ సుష్మా వచ్చి బూస్ట్ అండ్ క్రీమ్ వాళ్ళకి ఫుడ్ పెడుతుంది. ఈలోపు నేను కొన్న డ్రెస్ ఇక్కడ పెట్టి ఇదేంటి ఇది డ్రెస్ ఎవరు లోపల పెట్టేది అంటారు అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన చాలు, ఇంకా అయితే నిద్రలో వచ్చేస్తాయి కాబట్టి కనీసం ఇంకా రివీల్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో రవి అయితే ఇంకా చెప్పేటట్లేరు. నేను కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం మానేశాను. బూస్టర్కి క్రీమ్కి అయితే ఫుడ్ పెట్టేసా. సో వాటిని వాకింగ్కి తీసుకెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. నేను చాలా వెయిట్ చేశాను. కాకపోతే ఈసారి నేను రవికి ఏమీ అంత గిఫ్ట్లు కానీ అలా కానీ ఏమీ కొనలేదన్నమాట. ఓమ్మా నేను బాధపడుతున్నానని తెలిసింది మీకు? వచ్చేసారా? లేదు, నేనేం బాధపడట్లేదమ్మా. బాధపడట్లేదు. మా వీటికి నిజంగా చెప్తున్నా, అంటే లైక్ మనం ఏమైనా కొంచెం బాధపడుతున్నాము అలా అంటే డాగ్స్కి వాటికి బాగా తెలిసిపోతుందంట. సో అలాగే వీటికి కూడా అలాగే తెలిసిపోతుంది అనుకుంటా. అందుకనే పాపం వచ్చేసాయి నా దగ్గరికి. కొంచెం బాధ అనిపించింది, కొంచెం అంటే కొంచెం కదా, చాలా బాధ అనిపించింది. తీసుకెళ్ళారు, గుర్తు లేదా ఏంటి అని అర్థం కావట్లా. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే నాకేమి గిఫ్ట్లు అవి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఊరికే ఏమో కొంచెం 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 కంట్రోల్ చేసుకొని మళ్ళీ మాట్లా. ఫైన్, ఇప్పుడు బాగానే ఉన్నా. కొంచెం అంటే ఏడవాలని ఏం కాదు, నేను చిన్న పిల్లనేంటి ఏడవడానికి, కానీ కొంచెం ఆ బాధ ఉంటుంది కదా, అది వచ్చేసింది. సో హే, నో ఫైటింగ్ నో ఫైటింగ్. ముష్టి క్రీమా? ఓకే ఓకే. వ్లాగ్ చేస్తున్నా. అవును, నా ఫేస్ చూసి కూడా నేను ఏడుస్తున్నాను అంటే బాధపడుతున్నానని అనిపించలేదా ఏంటి రవికి? కానీ ఎప్పుడు అలా రవి మర్చిపోలేదు. ఈసారి ఎందుకు అలా చేస్తున్నారు? ప్రపంచం కూడా చెప్పవారా అంటే చెప్పలేదన్నాడు. ఏమో అంతే, చూస్తా. మోస్ట్లీ వ్లాగ్ దీంతో ఎండ్ ఏమో. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నాకు తెలిసి ఇంకెక్కడికి వెళ్ళము. ఇప్పుడు ఫుడ్ పెట్టిన తర్వాత వాటిని కిందకి తీసుకెళ్తుంది. నేను వెళ్ళి కేక్ తెచ్చి జస్ట్ సర్ప్రైజింగ్గా కేక్ తన చేతి కట్ చేయించి అక్కడే డ్రెస్ పెడతాను. వీలైతే రివీల్ అయ్యాక ఆ డ్రెస్ ఒకవేళ చేంజ్ చేసుకుంటే కొత్త డ్రెస్తో. ఏంట్రా ఫోన్ ఏముందా? అంతేనా? తలుపు వేసే తలుపు. ప్రపంచం వచ్చాడు అంటే వాడికి తెలుసు కాబట్టి వరాలైతే. సో ఇప్పుడు ఆ డ్రెస్ ఇచ్చేస్తాను అనమాట. డ్రెస్ తన చేతనే తీసుకుని అప్పుడు హ్యాపీ యానివర్సరీ అంటాను. సో నేను రవికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆన్లైన్లో ఏవో చిన్న గిఫ్ట్స్ కొన్నాను. నేను కొన్న చిన్ని గిఫ్ట్స్ ఇక్కడ పెట్టాను. ఎక్కువేం కాదు, ఒక 2-3. రవి గారు అయితే పడుకున్నారు పాపం, బాగాలేదని.
సో ఇంకా రేపు మార్నింగ్ ఇస్తా యానివర్సరీ గిఫ్ట్. యానివర్సరీ అయిపోయాక, ఎందుకంటే తనకు పాపం నీరసంగా ఉందంట. నీరసంగా ఉంది అన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. సో అందుకని పడుకున్నాడు రవి. ఇంకా ప్రపంచానికి ఏమైనా ఆర్డర్ చేసేసి తినేమని చెప్తా. నాన్న పడుకున్నారు. నీకు శాండ్విచ్ ఆర్డర్ చేశాను, తినేసే. దా కో తినేసే. నాన్న ఒకవేళ లెగిస్తే బయటికి వెళ్దాం. మరి పడుకున్నారు, కొంట్లో బాగాలేదని. కావాలనే కదా నువ్వు నాన్న నాకు యానివర్సరీ విషెస్ చెప్పలేదు. అంటే నువ్వు చెప్పావు అనుకో నాన్న. నాకు తెలీదు. నిజం చెప్పు. తెలీదు నాకు. ఇది ఇద్దరు కావాలని చేశారండి. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा లేచావా? ఊరికే ఆడు తింటున్నాడు. వాకింగ్కి వెళ్ళొస్తా. సుష్మా ఇప్పుడు వాకింగ్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నాకు టైం దొరికింది. సో కేక్ తెచ్చేసి ఇక్కడైతే రెడీ చేసేస్తాను. ఇంకా డైరెక్ట్గా లైట్లన్నీ ఆపేసి సుష్మా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అని చెప్పి హ్యాపీ యానివర్సరీ అని చెప్పాడువే. అప్పుడు కనీసం మొహంలో కాస్త నవ్వు వస్తుందేమో తనకి. అండ్ తనకు కొన్ని డ్రెస్ కూడా ఇచ్చేస్తే చెప్పాను కదా, వేసుకున్నాక వీలైతే బయటికి వెళ్తాం, లేదంటే లేదు. తాత తాత లైట్లా 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 వెయిట్ వెయిట్ అప్పుడే తీక వస్తున్నాను. గుర్తుందా? ఏంటి గుర్తుందా? కమాన్ లైట్స్ ఆన్. ఇదే బెత్తలైట్రా, వెయ్యిరా నువ్వు అక్కడిరా. చూడు ఇక్కడ ఏముందో, లైట్ తెలిసింది. చూడు. గిఫ్టా? హ్యాపీ యానివర్సరీ. ఇదిగో. ఎప్పుడు కొన్నావు? ఆ? మర్చిపోయావు అనుకున్నాను. లేదు. హ్యాపీయా? కమాన్ కేక్ కట్. అది నీకు కూడా ఉంటుంది. నాకా? ఏంటి? ఎత్తుక్కో. వెతుక్కోవాలా? అరే ఇటు చూసాడా? కాదు, నువ్వు వెతుకు వెళ్ళు. ఇదేరా. ఇంకోటి కూడా ఉంది, ఇది ఓపెన్ చేసాక. అవునా? సో నేను సుష్మాకి సర్ప్రైజ్ ఇస్తాను అంటే సుష్మా కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అంటే నేనేమి నీలాగా కాస్ట్లీ ఇవ్వలేదు. కాస్ట్లీ ఏం లేదు ఈసారి. అంటే నాకు కూడా అంత రుద్వాలేదు అనుకోలేదు కదా. సో ఉన్నంతలో నేను కావాలనే యాక్చువల్ రాత్రి 12కి చెప్దాం అనుకున్నాను. ఇప్పటికే ఏడుపు వచ్చేసి ఏడుపు ఆపుకొని హ్యాపీ యానివర్సరీ. ఏడుపు వస్తుంది కదరా. నీకు హ్యాపీ బర్త్డే అని చెప్పకపోతే అంత బాధ అనిపిస్తుంది. అది నుంచి వాడికి గిఫ్ట్ ఇస్తే చాలా గిఫ్ట్ ఇస్తే చాలు. నాకు చెప్పకపోతేనే బాధ. అందరూ విష్ చేయాలి. ఊర్లో అందరూ విష్ చేశారు, మా ఆయన తప్ప. చిన్న ఆన్లైన్ లో కొన్నాను. ఓకే, ఇది సుష్మా నా కోసం చిన్న మొక్క ఉంది, చాలా బాగుంది మొక్క. థ్యాంక్ యూ. చాలా అంటే మనీ ప్లాంట్. మనీ బాగా వస్తే ఇంకా మంచి గిఫ్ట్లు రావాలని, దీంతో మంచి కారు కొనాలని, ఇలాగ రకరకాల అనమాట. సుష్మాకి నేనేమి ఇచ్చానో మీరు చూద్దరుగా చూపించు. ఓకే, ఇది సింగిల్ పీస్ డ్రెస్, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నీకు ఎలా ఉంటుందో వేసుకున్న తర్వాత నాకు చెప్పు. నాకు ఈ మోడల్ లేదు యాక్చువల్లీ. ఈ టైప్ డ్రెస్ ఇచ్చారండి. ఈ మోడల్ లేదు, ఈ కలర్ కూడా లేదు. ధోతి టైప్ అనుకుంటా కదా. ఏదో సింగిల్ పీస్ అంటే అడిగాను, ఒకటి సరిపోకపోతే మారుస్తా అన్నారు. ఓకే, బెల్ట్ కూడా వచ్చింది దాంతో. ఇంకోటి కూడా ఉంది. అంటే ఒకవేళ అది కాకపోతే శారీ టైప్ ఏదో ఉందంటే రెడీమేడ్ ఉంటుంది. ఎందుకంటే శారీ అంటే మళ్ళీ కుట్టించలేదు అంటారు కదా, అందుకని తీసుకున్నా. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో అది మచ్. శారీ చూపించవా? ఇది బ్లౌజ్,
లెహంగా ఓకే 1 minute సారీ ఏదో సారీ అండి రెడీమేడ్ అంట అదే, కొత్తగా వచ్చాయండి కొత్తగానా కొత్తగా కాదు ఉన్నాయి ఇలా జస్ట్ ఇలా చుట్టేసుకొని ఇలా వేసేసుకోవడం అంతేనా సో ఇప్పుడు ఏది వేసుకుంటున్నావు బయటకు వెళ్ళడానికి ఇప్పుడు బయటకు వెళ్తావా ఏదో జస్ట్ డిన్నర్ లాగా వద్దా అరే అవన్నీ తీసేస్తారా వేసుకొని యానివర్సరీ అని చెప్పి ఇంకా మా ఫోటోలు తీసేస్తానండి మరి ఇక్కడే ఉంటాను. చూద్దాం ఆగు చూద్దాం ఫస్ట్ అయితే నువ్వు ఎక్కడైతే గిఫ్ట్ తీసావో అక్కడే ఉంది అదే నేను చూసా డబ్బా చూడు దొరుకుతుంది టప్పులో కాదు బయట ఉంది చూడు సరే డ్రెస్ వేసుకుని కేక్ కట్ చేయను డ్రెస్ లేదా వేసుకుంటా పప్పని చేస్తా ఉగాదికి వేసుకుంటా ఏది ఏది అవునా మరి ఇప్పుడు నైట్ వెళ్ళేది నైట్ ఇంకెందుకు సరే ముందు ఇది కేక్ కట్ థ్యాంక్ యూ సో మచ్ రవి గుర్తుంచుకున్నావు నేను ఎంత ఫీల్ అయిపోయాను తెలుసా ఎందుకు ఫీల్ అవ్వడం మా ఆయన మర్చిపోయారు 15 ఏళ్ళు అయ్యేసరికి నన్ను మర్చిపోయారని అనుకున్నాను నేనే ఇస్తాను బాబు బట్ట అక్కడ ఫైనల్ గా అయితే మొత్తానికి రివీల్ చేశాను ఎందుకంటే ఇంకా లేట్ అయ్యేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా నువ్వు చెప్తేనే నేను విషెస్ చెప్దాము ఎప్పుడు నేనే ఫస్ట్ చెప్తాను కదా హ్యాపీ యానివర్సరీ సుష్మా మేమైతే ఈలో కేక్ కట్ చేస్తాం యాక్చువల్ గా సుష్మాకి ఫొటోస్ అంటే ఇష్టం కానీ ఈసారి యానివర్సరీకి మేము ఇద్దరం ఫొటోస్ కూడా తీసుకోలేదు ఏంటి ఇక్కడే ఉంది. చెప్పాను నేను అక్కడే చూస్తూనే ఉన్నా. గాడ్ లో కలిసిపోయింది దత్తి ఓపెన్ చెయ్యి గెస్ చేయండి నేను మంచి రొమాంటిక్ ఇలా పట్టుకుని అమ్మను పట్టుకుని హ్యాపీ అనేది చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు పోన్లే నాన్నకు అలవాటు ఉందంట ఎంఎల్ అంటే మిల్లీ లీటర్స్ అవును, మందు కూడా నాకు తెలిసి ఇది పర్ఫ్యూమ్ అయి ఉంటుంది నాన్నకి పర్ఫ్యూమ్స్ ఇష్టం పర్ఫ్యూమ్ మందు సేమ్ కదా, ఆల్కహాల్ పర్ఫ్యూమ్. కానీ ఇది తాగరు బాగుంది ఒకటేనా కొట్టుకో అరే హోలీ లాగా నువ్వు ఇటు కొట్టరా నా వైపు కొట్టరా కేక్ మీద కొడతారా ఇద్దరు కలిసి బాగుందా స్మెల్ బాగా ఏదో చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ పర్లేదు వాడతారు ఈ చిన్నదైతేనే బెటర్ ఈజీగా పాకెట్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా బాగున్నాయి థ్యాంక్ యూ మొత్తానికి ఫోటో తీసుకున్నారా ముగ్గురు అట్లీస్ట్ ఒక ఫోటో యానివర్సరీ యానివర్సరీ ఈ అర్థం నువ్వే కాబట్టి నువ్వే కట్ చేయి అంతే కదా హ్యాపీ యానివర్సరీ టు హ్యాపీ యానివర్సరీ సుష్మా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ యానివర్సరీ సుష్మా హ్యాపీ యానివర్సరీ సుష్మా హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ సుష్మా హ్యాపీ యానివర్సరీ రవి హ్యాపీ యానివర్సరీ సుష్మా హ్యాపీ యానివర్సరీ రవి హ్యాపీ యానివర్సరీ సుష్మా హ్యాపీ యానివర్సరీ రవి హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ ఇది మాత్రం చెప్పట్లే అది మా ఆయన ఉద్దేశం. అది కాదు అదొకటే కాదు నువ్వు ఎన్నిసార్లు నా చేత చెప్పించుకోవడం ట్రై చేసావు అన్నిసార్లు చెప్పలే కదా అవన్నీ ఇప్పుడు చెప్పేస్తున్నా అదేదో ముందే చెప్పొచ్చు కదా అలా చెప్పు. కావాలని చేసావా మర్చిపోయావా నిజంగా కావాలనే చేశాను కిక్కే ఉంది లేకపోతే కావాలని చేసావా? కాదండి మాకు పుట్టినరోజులు ఫంక్షన్లు ఇవన్నీ కామన్ అయిపోయి ఏముంది నార్మల్ గా కేక్ కటింగ్ డిన్నర్ తర్వాత గిఫ్ట్లు లేకపోతే సినిమాలు లేకపోతే ఊరెళ్ళాలు అంతే ఉంటాయి కదా చిన్న ఫన్ కోసం చేశాను అప్పుడప్పుడు ఇలాంటి గుర్తుంటాయి కాబట్టి ఏడ్చాను నేను పోలే యానివర్సరీ రోజు అయితే ఏడిపించాను మొత్తం అనుకున్నట్టు నన్ను 15 సంవత్సరాలుగా నన్ను ఏడిపిస్తుంది కాబట్టి ఈ రోజు సరే సరే మాది ఇలా అవుతూ ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాము మా సెలబ్రేషన్ కి ముందు మేము ఈ పోటాపోటీగా ప్రయత్నించాం కదా అది మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరైనా ప్రయత్నిస్తారేమో షేర్ చేయండి అండ్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరైనా ఇలా ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై Bye bye.